కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మిక వర్గం తీవ్ర నిరాశలో ఉందని, ఇటువంటి నేపథ్యంలో కార్మిక వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని, ఆ పోరాటాలను రాజకీయ మార్పు దిశగా మార్చాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్యలు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక సూర్యరాయ కళ్యాణ మండపంలో ఏఐటీయూసీ కాకినాడ జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ముందుగా స్థానిక భానుగుడి సెంటర్ నుండి భారీ ర్యాలీగా సూర్యకళ మందిర్కు చేరుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ పథకాన్ని ఆవిష్కరించి పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని, కార్మికులను కట్టుబానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల కోసం తక్షణం రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీవీవీ కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ నాయకులు తుపాకుల లక్ష్మీనారాయణ, సివిల్ సప్లైస్ హమాలీ నాయకులు తల్లాటి వీరబాబు, బొబ్బులి శ్రీనివాసరావు, టి అన్నవరం, కసింకోట కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో కార్మిక లోకం కామిడి తోకల ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా సంవత్సరాల తర్వాత అంగరంగ వైభోగం జరుగుతుంది. చాలా సమస్యలు కాకినాడలో ఉన్నాయి. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈ మున్సిపల్ సమస్య పరిష్కారం కోసం ప్రసాద్ గారు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ, జీజీహెచ్, అదేవిధంగా పోర్టు, ఇలా తెలుసుకుంటే చాలా సమస్యలతో ఉన్నాయి. ఈ సమస్యల మీద ఇప్పుడు నూతన నాయకత్వం ఎన్నికవుతుంది. భవిష్యత్తు కార్యాచరణని రేపు ప్రసాద్ గారి ప్రెస్ మీట్ల ద్వారా వ్యక్తం. కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తాటిపాక మధువులు హాజరవడం జరిగింది. ఈ మహాసభకు ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాలు మున్సిపల్, మెడికల్, ఆర్టీసీ, భవన నిర్మాణ, ఆటో, హమాలీ, వీధి విక్రయ, భవన నిర్మాణ, అంగన్వాడీ, ఆశా, అలాగే అన్ని రంగాల కార్మికులు ఈ మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొనడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో ఏఐటీయూసీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము పోరాటం చేస్తున్నాం. అలాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలి. కార్మికుల యొక్క రక్త మాంసాల శ్రమను దోచిపెట్టేందుకే మోడీ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్స్ని తక్షణమే రద్దు చేయాలి. 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలి. తదితర డిమాండ్ల సాధనకే ఈ వేదిక కాబోతుందని చెప్పేసి మహాసభలో వేదికగా ఉంటున్నాయి. ఈ ఉద్యమాన్ని, కార్మిక సమస్యల మీద ఏఐటీయూసీని మరింత ముందుకు తీసే విధంగా ఈ మహాసభలకు వేదిక కానున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేసే హక్కు, యూనియన్లు పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టము, కార్మికులకు పని భద్రత, పని గంటలు, మహిళలు పగటిపూట పనిచేయాలనేటటువంటి అంశాలు, ఇవన్నీ కూడా చట్టాల్లో పొందుపరిచాయి. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీటన్నిటిని కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే 100 సంవత్సరాల తర్వాత, అంటే ఇలా 2026లో ఉన్నాం, 100 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా, పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా, కార్మిక వర్గ హక్కులని భంగం కలిసే విధంగా 4 లేబర్ కోడ్లు నరేంద్ర మోడీ గారు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుకి ఆదేశాలు జారీ చేశారు. అందుకని ఈ మహాసభలలో ప్రధానంగా కార్మిక వర్గం ఇంకా మెరుగైనటువంటి వేతనాలు, మెరుగైనటువంటి పని పరిస్థితులు, ఇంకా అటువంటి వాటి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్న హక్కుల కోసం, ఉన్న వసతుల కోసం, ఉన్న సౌకర్యాల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అందుకని ఈ మహాసభల్లో మేము ప్రధానంగా వీటన్నిటిపైన చర్చించి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త రాజకీయ ఉద్యమాన్ని కూడా నిర్వహించేందుకు సమాయత్తమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాన్ని ఈరోజు 60 రోజులకు మార్చారు. 60 రోజుల ముందు ఏదైనా ఒక సమస్య తీర్చాలంటే 60 రోజుల ముందు యాజమాన్యాలకు నోటీస్ ఇవ్వాలంట. మరి ఎట్లా సాధ్యపడుతుంది? ఈరోజు ఇది దుర్మార్గం, చాలా అన్యాయం. కాబట్టి ఈ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితులలో కార్మికులకు మేలు చెయ్యవు, చాలా కీడు చేసేవి తప్ప మేలు చేసేవి కాదు. కాబట్టి తక్షణం లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మరి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఎప్పుడో 1886లో చికాగోలో పోరాడి సాధించుకున్న పని గంటలను 8 గంటల పనిని 12 గంటలు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇది కూడా చాలా దుర్మార్గం. కాబట్టి
8 గంటల పని కొనసాగించాలి, లేబర్ కోడ్లు రద్దు చేయాలి. వీటన్నిటిపైన రేపు తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో చర్చించి పోరాటాలు రూపొందించబోతున్నాం. ప్రభుత్వం మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.